ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందును, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే గనక, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. సో వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ఈ వచనాన్ని నేను నా పర్సనల్ బైబిల్ స్టడీలో చదువుతా ఉన్నప్పుడు నా హృదయాన్ని హత్తుకుంటా ఉంది ఈ వచనం. ఈ వచనాన్ని మనం గమనిస్తే గనక, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. గడిచిన దినాల్లో మనకి బాధను కలిగించిన విషయాలు, మనం కన్నీరు కార్చిన విషయాలు, మనం ప్రెజరైజ్డ్ అయిన సంగతులు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో ఆయన కూడా బాధ నొందాడని మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కూడా మన నాన్న సంగతి, మన దేవుని సంగతి మనం తెలుసుకుని ఉండాలి. ఆయన ఎంత మంచి మనసు, హృదయపూర్వకంగా ఆయన నరులను బాధ పెట్టేవాడు కాదు. తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చేసే దేవుడు కాదు. వారి యావత్ బాధలో, ప్రతి బాధ అది ఏదన్నా కానీ, మన ప్రతి పెయిన్లో కూడా ఆయన కూడా బాధ నొందాడు, ఆయన కూడా కన్నీరు కార్చారు. హీ హాస్ బీన్ త్రూ దట్ పెయిన్. ఆయన అంటున్నారు, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. ప్రతి పరిస్థితి మనం ఏదైతే మరి పెయిన్ గుండా వెళ్ళామో, ఏదైతే బాధ గుండా, అది 2025 కావచ్చు, లేదా జనవరి మాసంలో కావచ్చు, మనం ఏదైతే బాధ గుండా వెళ్ళామో తన దూత చేత ఆయన రక్షించాడు. తనకున్న ప్రేమ చేత తాలిమి చేత మనల్ని విమోచించాడు. నాట్ బికాస్ దట్ వీఆర్ గాడ్లీ, మన భక్తిని బట్టి కాదు, మన ప్రార్థనను బట్టి కాదు, మనం ఏదో సో అండ్ సో అని కాదు. ఇట్స్ ఓన్లీ బై హిస్ లవ్. ఆయన యొక్క ప్రేమ చేత, ఆయన తాలిమి చేత ఆయన మనల్ని విమోచించాడు. ఆయన చెప్తా ఉన్నాడు, 2025 ఎట్లా పాస్ ఆన్ అయింది, జనవరి మంత్ ఎట్లా 26లో ఎట్లా పాస్ అయిందని అంటే ఆయన అంటున్నాడు, పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. దెర్ ఆర్ ద టైమ్స్, కొన్ని సందర్భాల్లో మనం అసలు నడవలేమనుకున్నాం, లైఫ్ ఇక అంతా క్లోజ్ అయిపోయింది, దెర్ ఇస్ నో లైఫ్ అట్ ఆల్ అనుకున్నాం, లైఫ్ అంతా షార్టెడ్ అయిపోయింది అనుకున్నాం. ఇంకా అవ్వదు ప్రభా, మొత్తం విరిగిపోయాను, మొత్తం బ్రేక్ అయిపోయాను, దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ నో హోప్ అట్ ఆల్, నిరీక్షణ లేదు ప్రభా అని అనుకుంటే ఆయన ఈరోజు చెప్తా ఉన్నారు, గడిచిన దినాలు ఎట్లా పాస్ అయ్యాయి, ఎట్లా ఈ 2026 Feb 2లోకి వచ్చామనంటే ఆయన చెప్తా ఉన్నారు, పూర్వదినములన్నిటిను నేను ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను అని చెప్పని ఆయన అంటున్నారు. నువ్వు చాలా బాధపడ్డాను అంటున్నావు కదా, చాలా కన్నీరు కార్చాను అంటున్నావు కదా, ఆ బాధ నేను కూడా పొందా, నేను రక్షించా, నా ప్రేమ చేత నా తాలిమి చేత నేను విడిపించాను. నీ గడిచిపోయిన దినాలన్నీ కూడా, నువ్వు నడవలేని దినాలన్నిట్లో, ఇక ప్రయాణం ముందుకు సాగదనుకున్న దినాలన్నిట్లో నేను ఎత్తుకొని మోసుకొని తెచ్చా నిన్ను ఇక్కడ దాకా అని చెప్తున్నారు. హీస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఫాదర్స్ లవ్ టువర్డ్స్ అస్. తన తండ్రి ప్రేమను మన ఎడల ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. సో ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో మరి దేవుడు సంపూర్ణంగా దీని యొక్క ఫలం మనం పొందుకుందుము గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.